హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక తల్లి కొడుకుకి రెండో పెళ్లి చేస్తుంది. చిన్న కోడలు ఆడబిడ్డకి అత్తకి చుక్కలు చూపిస్తుంది. ఈ రోజు వీడియోలో జరిగే స్టోరీ. ఇగో నేను నీ పెద్ద పిల్లం లెక్క కాదు. ఏ పని చెప్తే ఆ పని చెయ్యనికి నీ అమ్మ నీ చెల్లె బాగా పని చెప్తురు. నాకు ఓవరాక్షన్ చేస్తుండ్రు. కంట్రోల్ పెట్టుకోవాలా? ఏం కంట్రోల్ పెట్టాలి? నువ్వు పని చేయనికనే కదా ఉన్నది. కోడలు అంటే అన్ని పనులు చేయాలి. చిన్నదానికన్నా పెద్దది నయ్యము. దాని పేరు మీద మస్తు భూమి ఉన్నది. వాళ్ళ అమ్మగారు తన అది నాకే వస్తున్నది. దీనికి ఏం తెలియదు. తినడానికి వదినే, నేను హాస్టల్కి పోతున్నా. మా అమ్మ నువ్వు అన్నను మంచిగా చూసుకో. ఓ వదినే, మా పెద్దది నేను అన్న తొలకడానికి పోయిండు. తొలుకొని వస్తాడంట. వాళ్ళ గాబని తొలుకొస్తున్నాడు. ఆమెను చూస్తేనే సైతారు మీరు. ఆమెను చూస్తేనే మీకు గాలేవారు, మీకు కూడా పోదు. గాబని తొలుకొస్తున్నారు. మళ్ళా పని బాట ఏం లేదో ఏమో వీళ్ళకు. మళ్ళా గామెను తొలుకొని వస్తున్నారు. పెద్దది నేను తొలుకొస్తున్నాము అంటే అసలు చిన్నోళ్ళకి మండుతున్నట్టున్నది. ఏమైంది బిడ్డ, ఏమైంది? నువ్వు ఎందుకు చెప్పిన వేదానికి పెద్దదని వస్తుంది కానీ వచ్చినాక తెలివనేది దానికి అన్నా కదా. ఇప్పుడే పుట్టాడో గుర్తుంది, కయ్యాని గుర్తుంది. అది మళ్ళీ ఆమెను తొలుకొస్తున్నారు అని నీకు కూడా తెలియలేదు. నువ్వు హాస్టల్కు పోతేనే ఇంత కొట్టాడు రావు. సరే పోతుంది అమ్మ. నాకు కూడా ఇక్కడ ఉండబుద్ధి అయితలేదు. ఈ రామాయణం అంతా చూసి ఉండబుద్ధి అయితలేదు. నాకు కూడా పోతా హాస్టల్కే పోతానమ్మా. నాకు ఉండబుద్ధి అయితలేదు. అన్న పెద్దనే పులకరానికి పోతున్నట్టున్నాడు. తయారయ్యి వచ్చింది చూడు. చెప్పు ఏం చెప్పి సాగతుడు మరి అన్నకు. అమ్మ నేను పోయి వస్తా, నేను మరి పోయి దాన్ని తొలుకొని వస్తా. అది పెద్ద దిగి వస్తా అంటదో రానంటదో ఫోన్ చేస్తా. ఫోన్లో మాట్లాడు నువ్వు. సరే తీ బిడ్డ, నువ్వు ఎత్తిపోయి రాకు. ఫోన్లో మాట్లాడు, నేను వస్తాను. తొలుకొనే రాదాన్ని. తొలక రాకుండా ఉట్టిగా రాకు, తొలుకొనే రా.